Hello friends, welcome back to our very simple K channel. ఈరోజు నేను డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు మోడల్ పేపర్ 1 చెప్తున్నాను. బాటనీ ఫండమెంటల్స్ ఆఫ్ మైక్రోబ్స్ అండ్ నాన్ వాస్కులర్ ప్లాంట్స్ మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2 అండ్ మోడల్ పేపర్ 3 మూడు కూడా ఇదే వీడియోలో పెట్టడం చేస్తున్నాను. అండ్ మోడల్ పేపర్ 1 వచ్చేసి సెక్షన్ ఏ. టోటల్గా 5 ఇచ్చారు. ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ అన్నారు. షార్ట్ క్వశ్చన్స్ ఇవి. బయోజెనిసిస్, cyanobacteria as a SCP single cell protein, relation between phycobionate and mycobionate in a lichen plant, cystocarp or carposporophyte, protonema. ఈ 5 కూడా మనం ఆన్సర్ చేయాలి. ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్. అంటే సెక్షన్ ఏలో మనకు 10 మార్క్స్ వస్తాయి. సెక్షన్ బిలో ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ది ఫాలోయింగ్. డ్రా లేబుల్ డయాగ్రామ్ వేరెవర్ నెసెసరీ. డిస్కస్ ద ట్రాన్స్మిషన్ మెథడ్ ఆఫ్ ప్లాంట్ డిసీజ్ బై వైరస్ సిట్రస్ క్యాన్కర్. 3 ఆన్సర్ చేయాలి. ఈచ్ వన్ క్యారీస్ 5 మార్క్స్. సెక్షన్ బిలో 8th క్వశ్చన్. రస్ట్ ప్రాబ్లమ్ ఆన్ వీట్ in India, Mercantia anterior-dipor, economic importance of bryophytes. టోటల్గా 7, 8, 9, 10 ఈ 5లో మనం ఏవైనా 3 ఆన్సర్ చేయాలి. సెక్షన్ సి ఇచ్చేసి డ్రా ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్. ఈచ్ వన్ క్యారీస్ 10 మార్క్స్. ఇవి ఎస్ఏ క్వశ్చన్స్. అండ్ ఫస్ట్ 11A వచ్చేసి give an account of theories of origin of life or give an account of multiplication or replication in virus. 12A give an account of actinomycetes, mention the antibiotics produced by them, name the disease caused by actinomycetes. B వచ్చేసి describe the economic importance of bacteria. 13A give an account on the classification of fungi. 13B give an account on lichen reproduction and add a note on its economic importance. Section C లో 14A describe the general characters of algae and mention its classification. 14B describe the thallus organization, reproduction and life cycle of Spirogyra. It means pond scum, pond skill, water silk. And 15A describe the life history of Funaria. 15B give an account on the evolution of gametophyte in bryophytes. 2021 BSc first sem వాళ్ళకు botany fundamentals of microbes and non-vascular plants model paper 2. ఏ సెక్షన్లో 5 ఇచ్చి 5 ఆన్సర్ చేయాలి. టీఎంవి గురించి, సైనోబాక్టీరియా యాజ్ బయోఫెర్టిలైజర్, హెటిరోథాలిస్, డైప్లోబయోనెటిక్ లైఫ్ సైకిల్, మెర్కాంటియా స్పోరోఫైట్. సెక్షన్ బిలో 5 ఇచ్చి ఆన్సర్ ఎనీ 3. డిసీజ్ సిమ్టమ్స్ కాస్డ్ బై వైరసెస్ ఇన్ ప్లాంట్. డిస్క్రైబ్ ద సెల్ స్ట్రక్చర్ ఆఫ్ సైనోబాక్టీరియా. 8th blast of rice or neck blast, tetrasporophyte, vegetative reproduction in bryophytes. Section C 11A biopesticide or section 11B give a general account of viruses. ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. 10 మార్క్స్ వస్తాయి. ఇవి ఎస్ఏ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూసుకోండి. వీటి ఆన్సర్స్ కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. 12A give general characters of cyanobacteria. 12B give an account of reproduction in bacteria. 13A describe the economic importance of fungi or explain lichen economic importance. And 14A write about the classification of algae by Fritsch. Or 14B diplobionetic life cycle. Describe the life cycle of a diplobionetic plant body studied by you. 15B general characters of bryophytes. Mention alteration of generation present in them. Add a note on this classification. Or
15B, describe the gametophyte in Funaria or moss plant. ఇది ఇందాక చూసుకున్న మోడల్ పేపర్ 1లో కూడా వచ్చింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, బాగా చూసుకోండి, 10 మార్క్స్ వస్తాయి. మోడల్ పేపర్ 3 సెక్షన్ ఏలో 5 ఇచ్చి సేమ్ 5 రాయమన్నారు. వ్యాక్సిన్ అండ్ ఇంటెరోఫెరోన్స్, కాంజుగేషన్, కొనిడియా, పోలోసైఫోనియా థాలస్, గెమ్మా కప్. ఈ 5 కూడా షార్ట్ ఆన్సర్స్, అంటే ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్. అండ్ సెక్షన్ బిలో జెమినీ వైరస్, ఇవి టోటల్ 5 ఇచ్చి ఏవైనా 3 రాయమన్నారు. ఈచ్ క్యారీస్ 5 మార్క్స్. సో 15 మార్క్స్ వస్తాయి మనకి సెక్షన్ బిలో. సెక్షన్ బి 7th క్వశ్చన్, గివ్ అన్ అకౌంట్ ఆన్ న్యూట్రిషన్ ఇన్ బ్యాక్టీరియా. 8th క్వశ్చన్, ఎకలాజీ ఆఫ్ లీచెన్స్. 9, Funaria stem. 10, describe the internal structure of Funaria capsule and mention the spore dispersal mechanism. Funaria చాలా ఇంపార్టెంట్, మీకు 2 మార్క్స్లో అయినా రావచ్చు, సేమ్ ఇక్కడ ఇచ్చినట్టు 3 మార్క్స్లో అయినా రావచ్చు, 5 మార్క్స్లో అయినా రావచ్చు, ఆర్ఎల్స్ 10 మార్క్స్లోకి అయినా రావచ్చు. ఇందాక చూసిన 2 మోడల్ పేపర్స్లో కూడా Funaria క్వశ్చన్ వచ్చింది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్, బాగా చదువుకోండి. సెక్షన్ సి 11th క్వశ్చన్, virus as cloning vector, or write in detail about RHA Whittaker's 5 kingdom classification. 12A, give an account of Archaebacteria. Describe the cell structure of bacterium as seen under electron microscope. 13A, give a general account of the structure and reproduction of fungi. Or 13B, describe the fungal diseases of plants and the disease symptom. 14A, write an account of thallus organization or structure in algae. 14B, describe the economic importance of algae. 15A, describe the different types of reproduction methods in Mercandia gametophyte. 15B, general characters of the class Hepaticobacida, Bryopsida. సో ఇవి బాటనీ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ మోడల్ పేపర్ 1, 2 and 3. ఇవి చాలా ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్. ఖచ్చితంగా వీటి నుంచి 50 to 75% క్వశ్చన్స్ వస్తాయి. ఈ 3 మోడల్ పేపర్స్ మనం బాగా చూసుకుంటే 100% పాస్ అవుతాం విత్ గుడ్ నంబర్స్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా సపరేట్గా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.